దేవుని వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడే వృద్ధి సమృద్ధి ఉంటుంది. దేవుని వాక్యము ఎవరి కొరకైతే విడుదలవుతుందో వారే వృద్ధిని చూస్తారు. పక్షులు, చేపలు, జలచరాలు మొత్తం ఇవన్నీ భూమి పుట్టినప్పుడు వాటి గూడు ఎలాగైతే కట్టుకున్నాయో, ఎలకలు అప్పుడు ఎలాగైతే భూమిలో రంధ్రం చేసుకుని ఆ రంధ్రంలో ఎలాగైతే ఉన్నాయో ఇప్పటికీ అవి కూడా అలాగే కట్టుకుంటున్నాయి. ఇప్పటికీ అవే భూమిలో రంధ్రాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ చీమలు అవే కట్టుకుంటున్నాయి. ఎందుకు అవి డెవలప్ అవ్వలేదు? చెట్లు ఎందుకు డెవలప్ అవ్వలేదు? భూమి, ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ ఎందుకు డెవలప్ అవ్వలేదు? కానీ మనుషుడు ఒకప్పుడు బట్టలు లేవు, పూరి గుడిసె, పెంకిటిల్లు, డాబా, ఏరోప్లేన్ వరకు సమస్తమైన వాటిలో చాలా డెవలప్మెంట్ ఎందుకు చూస్తున్నాం మనం? ఎందుకు మనుషుడు మాత్రమే డెవలప్ అవుతున్నాడు, వృద్ధి చెందుతున్నాడు? ఎందుకంటే వాని కొరకు మాత్రమే ఆయన వాక్యం రిలీజ్ చేశాడు. కానీ మిగిలిన వాటన్నిటి కొరకు ఆ మొట్టమొదటి 6 దినాలప్పుడు మాత్రమే వాక్కు రిలీజ్ అయింది. తర్వాత మరలా వాక్యం రిలీజ్ అవ్వలేదు. కేవలము మనుషుల కొరకు మాత్రమే. ఎక్కడైతే వాక్యము నివాసం ఉంటుందో, ఎవరి కొరకైతే వాక్యము విడుదలవుతుందో వారు మాత్రమే వృద్ధి చెందుతారు. వారే వృద్ధిని చూడగలరు. అందుకనే ఇప్పటికీ మొదటిలో పక్షులు ఎలాగ కట్టుకున్నాయో ఇప్పటికీ అదే కన్స్ట్రక్షన్ వాటికి. వృద్ధి అనేది నీ తండ్రి, నీ దేవుడు ఆయన వాక్యము విడుదల చేస్తున్నాడు కాబట్టే వృద్ధిని చూస్తున్నాం. వాక్యము లేకపోతే వృద్ధే లేదు.